कोमल है तू कमजोर नहीं, शक्ति का नाम नारी है, जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है। हाल का दिल है इजहार से रोशन होगा, यानी किरदार तो किरदार है, किरदार से रोशन होगा। तुम रात दिन चिरागों को जलाते हो, तुम रात दिन चिरागों को क्यों जलाते हो? घर चिरागों से नहीं बल्कि नारी से रोशन होगा। अपना वजूद भुलाकर किरदार निभाते हैं, नारी वो देवी है जिससे नारी वो देवी है जो घर को स्वर्ग बनाती है। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आज एक छोटे से जीपी में आए हम, चंपेली। ये जो चंपेली गांव है ये आदिलाबाद जिले में बेला मंडल में है और यहाँ पर आकर देख रहे हैं कि ये जो छोटा गांव है, इस गांव में आज अंतर्राष्ट्रीय नारी दिवस, अंतर्राष्ट्रीय महिला दिवस मनाया जा रहा है। ये बड़े ताज्जुब की बात है क्योंकि एक छोटे से गांव में ऐसा मनाना ये बहुत बड़ी बात है, क्योंकि इन गांव वालों का संदेश यही पहुंच रहा है कि हम नारी को आगे करेंगे, नारी को सम्मान देंगे और नारी के साथ नारी को और भी आगे तक लेके जाएंगे, ऐसा इन लोगों का कहना है। खुशी की बात यह है कि आज महिला जीवन के हर क्षेत्र में पुरुषों से कंधा मिलाकर चली नहीं रही है, बल्कि वो धीरे धीरे उनके आगे निकल रही है। लेकिन फिर भी अब ऐसी चुनौतियां आई है जो उनके कदमों को रोकने का काम कर रही है, जो किसी एक देश के लिए नहीं बल्कि दुनिया के कई सारे देशों में चिंता का विषय बनी हुई है। वैसे तो हर श्रेय में महिलाओं को अपनी काबिलियत और हुनर और मजबूती इच्छा शक्ति से हर चुनौतियों को चकनाचूर कर रही है, लेकिन कुछ ऐसे चीजें हैं जो महिलाओं को फिर से भी पीछे खींच रही है। लेकिन आज हम चंपेली में आकर देख रहे हैं कि ये एक छोटा सा जीपी, छोटा सा गांव महिला दिवस मना रहा है। ये बड़े ताज्जुब की बात है। चलिए आज इस प्रोग्राम की पूरी हाल हकीकत और पूरे नजारे हम आपको लाइव बताएंगे। आप बने रहिएगा माय माउली के साथ। ये गवर्नमेंट लोग चल मैडम इको पूछे इको पूछे मैडम इको पूछे මයිදාන්ත රාष्ट्रपति මයිදාන්ත කිරුණාට ඒකරු මයිල ශක්තිවන්තජය कोटि कोटि
ఈరోజు మహిళా దినోత్సవం ఈరోజే కాదు, మనము ముందుగా మన మహిళ మేడం గారికి, మరియు డిప్యూటీ మేడం గారికి, అంగన్వాడీ మేడం గారికి, మరియు మాజీ సర్పంచ్ అయిన పద్మ గారికి, మన వివిధ సంఘం నుంచి వచ్చిన మన ఐఎస్పీ ఆదిశంకర్ గారికి, వాల్దే సార్ గారికి, మరియు హెచ్ఎం గారికి, సాయినేశ్వర్ ఫౌండేషన్ తరఫున వచ్చేసినటువంటి ప్రతి సార్ గారికి, పేరు పేరు అందరికీ కూడా ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలకు కూడా ఈరోజు శుభాకాంక్షలు. ఈరోజు మనము మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం కూడా మనము చూడాలి. ఎందుకంటే ఈరోజు మహిళలు అన్ని విధాలుగా ముందు వెళ్తున్నారు. వీళ్ళని కూడా విద్యాపరంగా కానీ, మరి వ్యాపారంగా కానీ ఏదైతే మహిళలు పురుషులతో సమానము ఉండి మరియు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని సాధించాలి. ఇప్పుడు మహిళలు వట్టి అంటే మన ఇంట్లో పరిమితం కాకుండా అన్ని విధాలుగా మహిళలు ముందుకు వచ్చి ఈరోజు సమాజానికి వెలుగు చూపే ముఖ్యంగా మహిళలే. ఈరోజు మహిళ లేక సమాజం లేవు. అందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్ద సమాజంలో నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. మరియు నేను మహిళా దివసగా నేను మా స్త్రీత బాలికల దివస నేను అడుగుండి దివసిస్తారు భారీతగా నేను తాను ఆలోచన నేను ప్రచారకానికి నేను అడుగులాసి నేను ఇది నేటికి అడుగుల దివసంలోకి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన ఆడపడుచులకు గౌరవం ఇచ్చుకుంటూ పోతున్నది. దానిలో మనం చూసినట్లయితే ఒక ఆడబిడ్డ జన్మిస్తే మనకు 13,000 రూపాయలు ఇస్తున్నది. అంతేకాకుండా ఒక ఆడపిల్ల 18 సంవత్సరాలు నిండగానే పెళ్లి చేయాలంటే కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఆ బీద వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మన సీఎం కేసీఆర్ గారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి ద్వారా మన ఆడపడుచులకు ఇస్తున్నారంటే ఇది చాలా హర్షదగ్గ విషయం. అంతేకాదు ప్రపంచంలో స్త్రీలను ఎక్కడ గౌరవించని విధంగా మన సీఎం కేసీఆర్ గారు గౌరవించడం జరుగుతుంది. మన సీఎం కేసీఆర్ గారు ఒక మాట అంటారు ఎప్పుడు, ఏంటంటే ఆడపడుచు అంటే ఆదిశక్తితో సమానమని. ఆడపడుచు అంటే ఆదిశక్తితోటి సమానం అంటారు మన కేసీఆర్ గారు. ఎందుకంటే ఈ ఆడపడుచులని పువ్వుతో పోల్చకండి వాడిపోతుంది, పండుతో పోల్చకండి కుళ్ళిపోతుంది, ఆకుతో పోల్చకండి రాలిపోతుంది. ఈ ఆడపడుచులను చిరునవ్వుతో పోల్చండి, ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటుందన్న వ్యక్తి మన కేసీఆర్ గారు. ఆ విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్థానిక ఎలక్షన్ లో కూడా 50% రిజర్వేషన్ ఆడపడుచులకు కల్పిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మన కూర్చున్నారు పెద్దవాళ్ళు ఆడపడుచులు, నిజంగా వీళ్లకు చేతులెత్తి నమస్కారం చేయాల్సింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం కరోనా సంక్షోభం. ఈ కరోనా సంక్షోభంలో కూడా మన యొక్క ఆడపడుచులు ఏఎన్ఎంలు కానివ్వండి, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, అదేవిధంగా ఆశా వర్కర్లు కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా ఫలంగా పెట్టి మనకు సేవలు చేసింది. ప్రతి ఒక్క ఇంటింటికి పోయి సేవలు చేసినటువంటి నిజంగా ఈ యొక్క ఆడపడుచులకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేసిన తక్కువనే. అంతేకాదు మన మహాత్మా గాంధీజీ గారు అన్నారు, ఏదైతే రోజు మన ఆడపడుచులు అనేటోళ్ళు అర్ధరాత్రి కూడా భయం లేకుండా నడిస్తే ఆ రోజే మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు దాటిగా ధీటుగా మన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం, మన యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నా. మన యొక్క हॉकी व्हॉलीबॉल हर याच्यामध्ये महिला सामोर जाऊन आपलं स्वावलंबी जगण्याचा तिने प्रतिकार केला. तर आज जे आपले होऊन गेले त्या संपूर्ण स्त्रियांना महिलांना माझा नमस्कार आहे. आज आम्हाला चांगला मार्ग दाखवून चांगल्या पद्धतीने आम्हाला आदर्श बनवलं याबद्दल तसेच आपल्या
विद्यार्थिनी आहे, चांगल्या प्रकारे आज आई वडील चांगल्या शिक्षणासाठी गावोगावी कुठं दूर दूर पाठवून त्यांना शिक्षणात प्लीज करून माझ्या विद्यार्थ्यांनी चांगल्या तुम्ही संधीचा फायदा घेऊन आज तुम्ही जर एवढी चांगली स्वर्ण संधी जर गमावले तर सामोर तुम्हाला चूल आणि मूल एवढाच आपल्याला स्वीकार करण्यात येईल. म्हणून तुम्ही हे स्वर्ण संधीले गमावू नका, चांगले शिक्षण द्या. तसेच माझे वडील आईंना मी माझ्याकडून नमस्कार करून सांगतो की तुम्ही आपल्या मुलींवर मुलांवर चांगले निगराण ठेवा. आपल्याला गुरुवर देते शिक्षण, परंतु आपल्याला ही कर्तव्य आहे की आपल्या मुली शिकत आहे नाही शिकत आहे, का करत आहे का नाही याची जागृता ठेवावी. कारण हे ऑनलाईन जमा कुठे करते त्याला म्हणजे वयाचं बंधन नाही. 18, 19, 20 पर्यंत त्याला हे वय बंधनकारक आहे. कारण त्याला जाणता येत नाही की आम्ही का करतो का नाही, आमचे आई वडील का उद्देशानं पाठवले का नाही याचं त्याला भान राहत नाही. यासाठी प्लीज करून सांगतो, आई ही पहिली जागतिक म्हणले जगातली सर्वात मोठी आईचं स्थान आहे. जर आई आपल्या मुलीला मुलाबाळांना चांगला जर शिक्षण मार्गदर्शन त्यांना का कर्तव्य करायचं आहे त्याची जाणीव जर करून दिली तर. प्रपंच महिला दिनोत्सवाच्या शुभेच्छा. आज इथं बोलावून खूप छान आमचा सन्मान केला, त्याबद्दल सगळ्यांना धन्यवाद सांगतो. इथं छान आश्रम शाळा आहे. इथे स्टुडंट्सना सांगण्यात येत आहे का म्हणजे छान अभ्यास करून छान पोझिशनमध्ये जावं. आपले गव्हर्नमेंट खूप छान अवकाशाला देत आहे, त्याबद्दल सर्वजण छान यूज करून छान पोझिशनमध्ये राहावं म्हणून एवढीच आमची विनंती. आणखीन एकदा सर्वांना प्रपंच महिला दिनाचं 65 दिवस महान महिला त्यांना सकाळाला तेपते की त्यांना कड़कून झोप बांधाल काम की जननी जन्मभूमी आपला इथे इंके जन्मित भूमित भान मन भूमित समान म्हणतात रांगते के अंत बस इतने तेरिके नेन पर्यंत ఇది పృథివీద్రూప సృష్టి చేసింది. ఇది ప్రపంచద్రూప ఉంది. ఈ చంద్ర సూర్యాల బహన్ ఆకాశీత దాని ముందు ఉంది. సృష్టిత్ర ఇంకే జంగోవేంద్ర అవుతాడు బహన్ మంత దాని ముడి ఉంది. తన రూపునే మహిళ తన రూపునే వాత తాను లాసి समदिरकून మా విద్యార్థికూन समदिरकून स्टेज नगा वातेर समदिरकून आपले नाचने योग प्रत्येకంగా చెన్పల్లి ఇది आपला फर्स्ट टाइम की प्रत्येకంగా మా యావత్ ఆదివాसी तरफुना మీకు చెంపల్లి गाववासी सरपंच भाटून समदिरकून यूथ वालकून बाईकून तादरकून समदिरकून ఇది పాదాభివందనం చేసి ఇది నాకు ఇత అవకాశం सदैव किसी विजयवंतल के आनंद समदिरकून जय सेवा जय गोंडवाना को सम्मान मिल रहा है. माय मावली चाहती है कि महिलाओं को 365 दिन सम्मान मिले. ये एक दिन नहीं बल्कि पूरे 365 दिन भी सम्मान मिले. उसी संदर्भ में आज आए हम बेला ग्राम पंचायत में सरपंच ZPTC और MPP इनके तत्वावधान में आज महिला दिवस मनाया जा रहा है. चलिए इस संदर्भ में जानेंगे. आज यहाँ पर सम्मानित किया जाएगा, वो सब आपको वीडियो बताते रहेंगे. इसके पहले हमने बताया था आपको कि चंपेली में भी बहुत बड़ा कार्यक्रम हुआ और उसी संदर्भ में वहाँ से फिर अभी यहाँ बेला आए और बेला में भी बड़ा कार्यक्रम हो रहा है. और यहाँ पर जो है ये जो दवाखाने के जो सिस्टर्स हैं उनको बुलाकर सम्मानित किया जा रहा है, क्योंकि इन्होंने जो कोरोना काल में कोविड-19 में जो अपने जान पर खेलकर लोगों की जान बचाई, अपनी जान की परवाह न करते हुए दूसरों की जान बचाई और घर घर जाकर दस्तक देते रहे. और दस्तक देने के बावजूद भी घर घर जाकर कहते रहे कि सेफ रहे, अच्छे रहे, सुरक्षित रहे करके. इन लोगों का भी सम्मानित आज सरपंच इंद्रशेखर के हाथ से किया जाएगा. और ये महिला भी आज गर्वपूर्ण है कि ये कह रहे हैं कि जो एक दिन है ये आज का 8 मार्च का जो दिन है ये हमें बहुत अच्छा लगता है. इसलिए हम सब इन सब का धन्यवाद देते हैं. और इसी संदर्भ में आज हम बेला के ग्राम पंचायत के सामने आए. चलिए आगे देखेंगे, पर आप बने रहिएगा. माय सुधाकर
इकडे पहा. कल भी नहीं पड़े आज सेक्रेटरी జరుపుకోవాలని ఈరోజు అందరం అనుకున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చి తను వాళ్ళందరూ పిలిచి ఆహ్వానించి సన్మానం చేసేందుకు చాలా ధన్యవాదాలు. मैं पढ़ती हूँ। आज महिला दिवस है, इसलिए सबको मेरी तरफ से हैप्पी इंटरनेशनल वुमेन्स डे। अमेरिका में 1907 8 मार्च को 5000 महिलाओं ने मिलकर शुरू किया था ये आंदोलन। पहले औरतों की ज़्यादा आज़ादी नहीं थी, आदमियों की ज़्यादा आज़ादी थी। अमेरिका में आंदोलन शुरू करने से आज सब दुनिया में महिलाओं को थोड़ी थोड़ी आज़ादी मिल रही है। इस वजह से मैं खुश हूँ और हमारे घर में देश में सभी इस आंदोलन की वजह से पढ़ने के लिए आगे भेज रहे हैं। अभी इस आज़ादी का दिवस मनाया जा रहा है। हम समुदाय में 7वीं 8वीं तक पढ़ते थे, लेकिन अब डिग्री उससे आगे भी पढ़ रहे हैं और पढ़ के डॉक्टर, इंजीनियर, साइंटिस्ट वगैरह बन रहे हैं और मैं भी पढ़कर आगे बढ़ना चाहती हूँ।
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేలులో చాలా దిగ్విజయంగా మహిళా దినోత్సవాన్ని పిల్లల మధ్య జరుపుకోవడం జరుగుతుంది. చాలామంది గర్ల్స్ ఉన్నటువంటి పాఠశాల ఇది. పెద్ద మొత్తంలో అనేక ఈవెంట్స్ న్యూట్రిషన్ మీదనైతేనేమి, సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడం అయితేనేమి, వ్యాసరచన పోటీలు, మరి వివిధ రకాల ఈవెంట్స్, గేమ్స్ అన్నీ కూడా పిల్లలతో నడిపించి వాళ్ళ జిల్లా స్థాయిలో లేనంత ఘనంగా మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ఘనంగా మహిళా దినోత్సవం తెలియజేస్తాం. మరి అనేక కార్యక్రమాలు వీళ్ళలో ముఖ్యంగా చాలా ఎక్కువ స్ట్రెంత్ ఎన్రోల్మెంట్, గర్ల్స్ ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉన్నటువంటి పాఠశాల ఇది. మరి ఈ పాఠశాలలో మరి ఈ రకమైనటువంటి ఒక జాతీయ స్థాయి లేదా అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు ఉన్నటువంటి భద్రత ఏంటి, మరి మహిళల్ని మనం ఎట్లా కాపాడుకోవాలా, మహిళలకు ఉన్నటువంటి హక్కులు ఏంటి, వాళ్ళ ఆత్మగౌరవం ఏంటి, ఈ జెండర్ ఈక్వాలిటీ మీద పిల్లలకు వ్యాసరచన పోటీలు, తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్స్, సాంగ్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఇట్లా డిఫరెంట్ ఈవెంట్స్ చేయించి పిల్లలకు ఒక ఉత్తేజాన్ని, నిజంగా ఒక పాఠశాల అంటే ఆసక్తిని కలిగించే విధంగా, ఒక ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఈరోజు మేము ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉన్నాం సార్. మరి ఈ ఈవెంట్స్ కోసము మరి పాఠశాల సిబ్బంది, మరి ప్రధాన ఉపాధ్యాయులు, మరి పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ కావడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈరోజు మరి మీడియా మిత్రులందరూ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ శుభ సందర్భంగా పిల్లలందరూ కూడా మరి ఈ పాఠశాల ఆడపిల్లలకు మగపిల్లలందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. Playing and we are celebrating Women's Day and I have freedom in my house also and country and my school also. I play all games and I wrote essay writing today in the 11th class. जिला ग्राम पंचायत में महिला दिनोत्सव कार्यक्रम आज बनाया गया और उसको माय मौली चैनल का मतलब माय मौली महिला के चैनल है माय मौली, और आज जिला मंडल में और आदिलाबाद जिला में ये चैनल अच्छा स्पीड चल रहा है कि माय मौली का कोई भी मिल रहा है तो उसको देखते थे और में माय मौली चैनल को उनको पहले उनके चैनल वालों को धन्यवाद करते हैं। आज जिला ग्राम पंचायत में महिला दिनोत्सव को हमारे जिला के एम और आंगनवाड़ी आशा वर्कर
कार्यक्रम मैंने तो आपसे करी है और आज भी अच्छे धूमधाम से उनके सम्मान करें। मुझे बहुत आज महिला दिवस गवर्नमेंट भी आज उनकी छुट्टी दी तो भी हम एक फ़ोन करके आज सम्मान है बोले तो अभी इलाहाबाद से सम्मान के वास्ते फ़ोन करे तो वहाँ से आज हाजिर रहे उनको भी धन्यवाद देंगे और आगे चल के जो महिला दिवस को अच्छा कार्यक्रम करेंगे, महिलाओं को अच्छा ये करेंगे इसके ये जो हमारे कार्यक्रम को ज़्यादा फोकस करें तो मालूम चैनल के लिए उनको पूरा हम आपको पूरा वीडियो बताएगा। इसमें आपको सबक ये मिल रहा है, इसमें आपको सीख ये मिल रही है कि देखिए छोटे गाँव में इतने बड़े कार्यक्रम और महिलाओं को इतना बढ़ावा देना, महिलाओं को इतना सम्मानित करना और महिलाओं को कुछ उपहार देकर उनकी हिम्मत को बढ़ाना, उनकी हिम्मत अफजाई करना। मैंने आज पूछा गुरुजी से कि आज 8 तारीख के महिला दिवस पर क्या रहता। गुरुजी ने साफ कह दिया है कि देख बेटा, अगर राजनीतिक में और सामाजिक में अगर ये महिला आगे बढ़ती है तो ये कभी धोखा नहीं देती, क्योंकि ये पूरी ईमानदारी से अपना फर्ज निभाती है। अभी माँ हो, बहन हो, बीवी हो, बेटी हो, ये धोखेबाज नहीं होती। इसलिए 50% रिजर्वेशन तेलंगाना में है और भी इसमें और महिला जो है ये कभी किसी का दिल नहीं दुखा, क्योंकि इनके पास गुरुजी कहते हैं कि ये इनके पास जो रहता है सब समान होता है। ना गरीब देखते, ना अमीर, न जात, न पात, हर एक इसमें ये महिला कमजोर दिल की रहती है और ये महिला सबके साथ इंसाफ बराबर करती है। और ये महिला आज दिवस मनाया जा रहा है, लेकिन माय मावली का कहना है कि ये 365 दिन में इसलिए भी 8 मार्च क्यों, लेकिन 365 दिन भी महिला दिवस मनाए, महिला का सम्मान करे, महिला की इज्जत करे। धन्यवाद। पर आप बने रहिए माय मावली समाचार के साथ। कैमरामैन वहाब के साथ इस्माइल शेख, माय मावली चंपी।